మాధవి కూర్చో. మాధవి, నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. శైలు, వచ్చే స్టేషన్ లో దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎందుకేమిటి? అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏమిటి? అవతల మాటిచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు మాటిచ్చింది? నేనా? ఆవిడ గారి ఆ బాలకృష్ణ గారు. Let them go to hell. I don't care anybody. బాలకృష్ణన్నామధేదస్య క్షేమస్థైర్యా వీర్యా విజయా అభజా ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం మహాగణపతయే నమః. శైలు, శైలు, ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా. ఉన్న టైం చాలా తక్కువ. రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు. ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం. అది ఎలాగైనా జరిగిపోతుంది. ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. డాక్టర్, నో, అమ్మ చెప్తుంది, చేసి తీరండి. బాలు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు. నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్, ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సైలూస్ గెటింగ్ రెడీ. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. నేర్చుకుంటోంది, వస్తుంది, చేస్తుంది. బాలు, వెళ్ళండి, నా మాట ప్లీజ్, ప్లీజ్. Take the challenge. Please. నాకేం నేర్చుకోవాలని లేదు, ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు. శైలు, ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలే. వేదం వేదం అణు అణువున నాదం. తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు. 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు.
ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ, ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాగర సంగమమే ఒక యోగం, నిరిసని రమగా గరమగరిసని నిరిసని రమగా మదని సరే సగారి మగర మగ మదని సాని దని మరగ మరిగ. సాగర సంగమమే ఒక యోగం, చార జలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే. పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలే మోగా, అణు అణువున నాదం.
ఇదే